నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ అప్డేట్స్ చూద్దాం. మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ఎల్లుండి నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. చిట్కూల్లోని క్యాంప్ ఆఫీసులో పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ముఖ్య నేతలతో సన్నాహక సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఈ నెల 25న నర్సాపూర్, 26న సిద్దిపేట, 27న దుబ్బాక, 28న పటాన్చెరు, 29న గజ్వేల్, 30న సంగారెడ్డి, మే నెల 1న మెదక్లో ఎన్నికల ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. రెండో విడతలో మే నెల 2వ తేదీన సిద్దిపేట, 3న నర్సాపూర్, 4న దుబ్బాక, 5న పటాన్చెరు, 6న గజ్వేల్, 7న సంగారెడ్డి, 8న మెదక్లో నీలం మధు ఎన్నికల ప్రచారం చేస్తారు. మెదక్ ఎంపీ అభ్యర్థి నీలం మధు ముదిరాజ్ ఎల్లుండి నుంచి ఎన్నికల ప్రచారం నిర్వహిస్తారు. చిట్కూల్లోని క్యాంప్ ఆఫీసులో పార్లమెంట్ నియోజకవర్గ ఇన్ఛార్జీలు ముఖ్య నేతలతో సన్నాహక సమావేశమయ్యారు. ఎన్నికల ప్రచారానికి సంబంధించిన వివరాలు వెల్లడించారు. ఈ నెల 25న నర్సాపూర్, 26న సిద్దిపేట, 27న దుబ్బాక, 28న పటాన్చెరు, 29న గజ్వేల్, 30న సంగారెడ్డి, మే నెల 1న మెదక్లో ఎన్నికల ప్రచారం చేసేందుకు సిద్ధమయ్యారు. రెండో విడతలో మే నెల 2వ తేదీన సిద్దిపేట, 3న నర్సాపూర్, 4న దుబ్బాక, 5న పటాన్చెరు, 6న గజ్వేల్, 7న సంగారెడ్డి, 8న మెదక్లలో నీలం మధు ఎన్నికల ప్రచారం చేస్తారు. హనుమాన్ జయంతిని పురస్కరించుకుని ఎల్బీ నగర్లోని శ్రీ